మన యేసయ్య ఎంత మంచి దేవుడు అండి! ఎంత మంచి దేవుడు మన యేసయ్య! ఎంతో మంచి దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప మంచి దేవుడు మన ఈ బ్రతుకులకి, నీ బ్రతుకుకి నా బ్రతుకుకి మనకు దొరికాడు యేసయ్య. మనకు చాలిన దేవుడిగా ఉన్నాడు. మనం క్షమించాడు, మనం మన్నించాడు, మనకి సమస్త విషయాల్లో తోడుగా నడిపిస్తున్నాడు. అటువంటి యేసయ్య త్వరలో రాబోతా ఉన్నాడు. హల్లెలూయా! త్వరలోనే రాబోతా ఉన్నాడు. ఆయన రాకలో తెలిసి తప్ప మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా! సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలి ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా నేను వింటిని అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమగల తండ్రి వందనాలు. చదవబడిన వాక్య లేఖనము వినవయ్యా, మాకు విరిచి ఆహారంగా మా ఆత్మకు మీరు పంచండి ప్రభువా. వాళ్ళలో చేసి ప్రతి బిడ్డలు దీవించి ఆశించి బలపరచండి. రక్తంలో కడగబడడానికి సిద్ధపడుతున్న బిడ్డలు దీవించి ఆశించి బలపరచండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియరా వినండి, రాత్రి ఈ మాట ఒక్కటే వివరించుకోవడానికి సమయం సరిపోయింది. ఇంకా కోళ్ళని రెఫరెన్స్ దానికి అనుకూలంగా ఎన్నో మాటలు, సత్యాలు స్తంభాలుగా కనపడుతుంది, సజీవమైన స్తంభాలు. సమయం లేదు. సాక్ష్యాలు కూడా దేవుని వాక్యము తర్వాత ఎంతో గొప్పవైంది. సాక్ష్యం లేకుండా పరలోకానికి మనం వెళ్ళలేము. సాక్ష్యాలకి మనము సమయం వినండి. ఎటువంటి స్వరం అంట? గొప్ప జల ప్రవాహం లాంటి శబ్దము. అనేక మంది జన సమూహము మాట్లాడినప్పుడు ఎటువంటి శబ్దము? ఆ శబ్దము గొప్ప ఆకాశం నుంచి ఉరుములు ఎటువంటి శబ్దం కలిగి అటువంటి శబ్దం. ఈ 3 కోణాలు, 3 రకాల శబ్దాలతో ఒక స్వరము వినపడిందంట. ఆ స్వరము ఎవరికి వినపడిందంటే భక్తుడైనటువంటి యోహానుకి వినపడింది. ఆ యోహాను ఎలిజబెత్ జకరియల కుమారుడు. ఏమని చెబుతూ ఉన్నది? సర్వాధికారియు ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించండి. ఆయన ఏం చేస్తాడంట? మనల్ని ఏలుచున్నాడు. మనల్ని ఏం చేస్తాడంట? ఏలుచున్నాడు. మనల్ని ఏలేటువంటి వాడు ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక భార్యని మాత్రమే భర్త ఏలుతారు. ఎవరి ఏలుబాటులో? ఎవరి ఒక భార్య తన భర్త ఏలుబాటులో ఉన్నది. పురుషులు కూడా గుర్తించవలసింది ఏంటంటే మనల్ని ఏలబోతున్నవాడు ప్రభు అయిన యేసయ్య అని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. ఏమండి వినాలి. స్త్రీకి శిరస్సు భర్త అయితే భర్తకు శిరస్సు క్రీస్తు. సంఘమునకు శిరస్సు క్రీస్తు. కాబట్టి మనందరినీ ఏలుచున్నటువంటి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలా? తన వాక్యములతో, తన క్రమశిక్షణమైనటువంటి ఉపదేశాలతో, ఉపదేశ క్రమాలతో, విజ్ఞాపన ప్రార్థనలతో, ఎవరి కృతజ్ఞత స్తుతులతో, హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలతో, ఎన్నో కోణాల్లో ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తూ, ఫలింపజేస్తూ, అద్భుతకరమైన రీతిలో మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైనా మనల్ని ఏలుబడి తీస్తున్నటువంటి ప్రభు అయిన యేసయ్య, మనకు భర్త అయిన యేసయ్య, మనకు కర్త అయిన యేసయ్య, మనకు ప్రియుల నాయకుడై ఉన్నాడు, కాపురై ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, పాలించువాడుగా ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియుల ఒక మాట జ్ఞాపకం తెచ్చుకోండి. వివాహ మహోత్సవం సమయం అయిందంట. యేసయ్య వివాహం చేసుకోవడానికి సంఘాల్లో మనం నిశ్చితార్థం చేయబడ్డాం. ఇప్పుడు నువ్వు నేను నిశ్చితార్థం చేయబడ్డాం. నీ భర్తకు నువ్వు ఎలాగ నిశ్చితార్థం, పెళ్లికి ముందు నిశ్చితార్థం జరిగిందో అలాంటి నిశ్చితార్థాన్ని నువ్వు కలిగి ఉన్నావని నువ్వు గుర్తిరగాలి. ఈ రోజున
ప్రభుత్వం నిశ్చితార్థం జరిగింది. నువ్వు కన్యకైనటువంటి వధువు దేవుని దృష్టిలో. ఈ లోకంలో నీవు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు కనుక నీ వయసుతో పని లేదు. యేసయ్యకి నీ పరిశుద్ధ జీవితం కావాలి. యేసయ్యకి నీ ప్రార్థన జీవితం, యేసయ్యకి నీ విజ్ఞాపన జీవితం, యేసయ్యకి నీ హృదయపూర్వకమైనటువంటి మనసు కావాలి. పరిశుద్ధత కావాలంటే పరిశుద్ధ జీవితం కావాలి, పవిత్రమైన మనసు కావాలి, శుద్ధ హృదయం కావాలి. అలాంటి స్థితిలో నువ్వు దేవుని దృష్టిలో ఒక కన్యకగా ఎదుగుతున్నావు. ఒక కన్యకగా నువ్వు ఎదుగుతూ ఉన్నావు. కన్యకనే కదా పురుషుడికి ఇచ్చి వివాహం చేసేది. కాబట్టి భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? గొప్ప స్వరంతో మాట్లాడుతున్నాడు. గొప్ప స్వరము, ఉరుములు వంటి స్వరము, గొప్ప జన సమూహం వంటి స్వరము. తర్వాత ఇంకెలాంటి స్వరం అంట? విస్తారమైన జనముల స్వరం. ఈ మూడు కలిస్తే ఎటువంటి స్వరం అండి? భయంకరమైన స్వరంతో, అద్భుతమైన స్వరంతో, పద్మాస్తేపంలో వ్యవహారంతో దేవుని స్వరం వినపడుతూ ఉంది. సర్వాధికారి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఏమండి, అధికారాలు అందరికీ ఉన్నాయి ఈ లోకంలో. ముఖ్యమంత్రికి ఒక అధికారం ఉంది, ప్రధానమంత్రికి ఒక అధికారం ఉంది, మినిస్టర్లకు ఒక అధికారం ఉంటుంది, ఎమ్మెల్యేలకు కొన్ని అధికారం ఉంటాయి, కౌన్సిలర్లకు కొన్ని అధికారం ఉంటాయి, గ్రామ ప్రెసిడెంట్కి కొన్ని అధికారం ఉంటాయి. ఈ అధికారాన్ని కూడా నియమం ప్రకారమే వారికి ఉంటుంది. కానీ శాశ్వత కాలం అధికారమైనటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు, అక్షయమైనటువంటి దేవుడు, అక్షయమైన అధికారమైనటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. శాశ్వతమైన అధికారం కలిగినటువంటి వాడు. ఎవరి మీద అధికారం? నీ మీద యేసయ్యకి అధికారం. నిన్ను ఏలడానికి అధికారము, నిన్ను బాధించడానికి అధికారము, నిన్ను నడిపించడానికి అధికారము, నిన్ను లేవనెత్తడానికి అధికారము, నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి అధికారం ఆయనకే ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయమైనది. తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది అన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్య అంశం ఏంటంటే సిద్ధపడుట. ఈ సిద్ధపడుటలో మొదటి మాట ఏంటంటే తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నది. ఎవరు ఆ భార్య అంటే సంఘమైనటువంటి వధువైన సంఘమైనటువంటి కన్యకల సంఘము. ఈరోజు నీ భర్తకు నువ్వు భార్యగా భౌతికంగా ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు కన్యకవి, పరిశుద్ధ కన్యకవి, పవిత్రమైన కన్యకవి. నీ ఎందుకు అలాగా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే నీ జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధత, పవిత్రత, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, తగ్గింపు జీవితం, వినయ మనస్సు, ఎదుటి వారిని ప్రేమించే తత్వాన్ని బట్టి క్రీస్తు ప్రభువుకు ఒక గొప్ప కన్యకమైనటువంటి సుందరమైనటువంటి మన భార్యమై ఉన్నామని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల జీవితంలో కార్యాలు చేసేవాడు. మన దేవుడు సంపూర్ణ మానవుడు. అందుకని ఆయన సంపూర్ణత నుంచి మనం పరిపూర్ణంగా మానవుగా చేశాం. హల్లెలూయా. సంపూర్ణత కలిగిన మానవుడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు. మనం పరిపూర్ణతలోకి రావాలని ఆయన తన రక్తాన్ని కార్చాడు. తన సంఘం కొరకు బలిగా మార్చబడ్డాడు. వింటున్నారండి? ఎవరు ఇది చెక్క అయితే బాధ్యులు, ఇది అర్థం సౌండ్ రాదు. అక్కడ ఒక పుట్టిన పెట్టే కాపురం, ఆ కాపురం ఎన్నో జరుగుతూ ఉన్నాయి అక్కడ. ఏమండి నాగమణి గారు, ఆ బిడ్డలను మీరు చూడబాకండి. బిడ్డలు సైలెంట్గానే ఉండరు. మీరు వాక్యం వైపు మీరు వినాలని నా ఆశ. వింటున్నారా? కొత్త మాకు మళ్ళీ వాళ్ళు ఏడిస్తే మళ్ళీ అయిపోతారు. వాళ్ళ వరకు పోవద్దు. ఒక భార్య వినాలి అక్కమ్మ గారు. ఒక భార్య తన పెరుగుడు ఉద్యోగానికి వెళ్తే, లేదా పైకి వెళ్తే, వేటకి వెళ్తే, వ్యాపారానికి వెళ్తే, ఆ భార్య స్కూల్కి వెళ్ళిన బిడ్డల కొరకు, లేకపోతే పొలం పొందికి వెళ్ళిన బిడ్డల కొరకు భార్య ఇంట్లో ఉండి ఒక మంచి ఆహారం తయారు చేస్తుంది. ఏ ఆహారం? ఈరోజు విషయం అయితే మాంసము, చేపలు, రొయ్యలు, గుడ్లు, కోళ్ళు ఏదో చేసింది. దోళ్ళు వదించి మంచి ఆహారం మసాలాలు పెట్టి కాస్త గుమగుమలాడేటువంటి సువాసనట్లుగా రుచికరంగా మంచిగా తయారు చేసిన ఆహారం వచ్చిన తర్వాత నీ బిడ్డలు తినలేని పరిస్థితి వస్తే, నీ భర్త తినలేని పరిస్థితి వస్తే నేను ఎంత బాధపడతాను? నువ్వు స్వహస్తాలతో ప్రేమతో నీ యొక్క హృదయంలో ప్రేమ అంతా కూడా రంగరించి వదిలేవు కదమంట. నా భర్త అన్నం తినకుండా పోయాడు, వాడు ఎవడో వచ్చి అర్జెంటుగా అలా రావాయని తీసుకెళ్ళాడు. అయ్యో అని ఎంత బాధపడతావు? నీ బాధ ఉంటే మహారావు ఏంటి అది వేరుంది. ప్రభు యేసుక్రీస్తు వారు శాశ్వతమైన ప్రేమతో మన వరకు వాక్యాన్ని సిద్ధపరిచినప్పుడు చాలా కట్టుదిట్టంగా
వాక్యం కొరకు మనసు పెట్టాలి. వాక్యం కొరకు మనసు పెట్టాలి. వాక్యం వింటున్నప్పుడు బిడ్డలు అల్లరి చేస్తున్నా దయచేసి వారిని పక్కకు పంపించుకొని బయటలు ఆడుకొని కొంచెం బయటకు ఆడుకొని కొంచెం మాట్లాడబాలని తల్లి అవసరం ఒక 10 రూపాయలు కొనుక్కోండి అని చెప్పి చేసే విధానం అర్థమైనా. పసిపెట్టడం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ జ్ఞానం తెలియదు. బైబిల్ చెబుతుంది బాలుడికి మూఢత్వము స్వాభావికంగా పెరిగింది. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీ పిల్లలాగా చిన్నప్పుడు గౌరవం చేసిన వాళ్ళే, కానీ వీళ్ళు స్వాభావికమైనటువంటి ఆ మూఢత్వం నుంచి బయటకు వచ్చేసారు. ఇది దేవుని స్థితిని భయభక్తులతో కూర్చున్నారు. రేపు ఫ్యూచర్లో మీ పిల్లలు కూడా అదే భయభక్తులతో కూర్చుంటారు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలు మనకు ఆటంకం ఉంటే పెట్ట చంపకేసుకుంటూ లాక్కెళ్ళకూడదు. అది దేవుడికి నువ్వు లెక్క చెప్పవలసి వచ్చింది. దేవుడి స్థితిలో అసలు కోపము రాకూడదు. దేవుడి స్థితిలో కోపము రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు వ్యతిరేకంగా బ్రతికినట్టు అలా చేస్తాడా ఎత్తుకొని వెళ్ళిపోయి 10 నిమిషాలు వాళ్ళు ఉద్దేశిస్తూ వచ్చేసాను. అర్థమవుతుందా? తన భార్య తను సిద్ధపరుచుకుంటుందంట. ఏంటి ఆ భార్య? ఎవరంటే సంఘము. సార్వత్రిక సంఘాలన్నీ కూడా ఈ కలవరి దినాల్లో ప్రభువు యేసుక్రీస్తు రాకను గుర్తించి సిద్ధపడుతూ ఉన్నారు. ఆత్మీయ స్థితిలో పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. పవిత్రమైన జీవితాలు జీవితానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అభ్యంతరాలు ఉన్నా ఏదో పూర్తిగా ప్రభుకు మహిమకరంగా నేను బ్రతకాలి, ప్రభు అక్కడ సమీపమైంది, ఈ లోకపు జీవితం యాత్ర ఉండేది, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు మట్టిగా అప్పగించబడతామో తెలియదు, కానీ మట్టిగా అప్పగించబడ్డ నా ఆత్మ దేవుడితో సంతోషించాలి. దేవుడు నా ఆలోచనపరిచినటువంటి ఆ యొక్క స్థిరమైనటువంటి నివాస స్థలంలో నేను నా దేవుడితో కలిసి నివసించాలన్నటువంటి ఆత్మ సంబంధం అపేక్షతలు కలిగి మనం బ్రతకాలి. ఆత్మ సంబంధం అపేక్షత. ఈరోజు మీరు పొందిన రక్షణలో ఎంత గొప్ప భాగ్యం దాగకూడదో తెలుసా? మీరు ఆ రక్షణ విలువలు కాపాడగలిగితే, మీరు పొందిన మారుమనసు జీవితంలో మీరు జీవిస్తూ ఉంటే, మీరు కలిగేటువంటి ప్రతిదినం ఎదిగేటువంటి ఆ ఫలాలను బట్టి, పరమాత్మ జీవితాన్ని బట్టి ప్రభువారు మిమ్మల్ని తన నిత్య రాజ్యంలో చేర్చుకుంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిత్య రాజ్యం కొరకే మనం బ్రతుకుతున్నాం. బైబిల్ అనుసరించిన వాళ్ళం కూడా నిత్య రాజ్యం అంటూ ఒకటి ఉన్నది. ఈ లోకంలో మనిషికి 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు జీవితం వరకు అనుకుంటున్నారు. సత్యం ఏమైపోతుందో తెలియదు అనుకుంటున్నారు. చచ్చిపోతే వాక్యాన్ని అనుసరించి సంఘంలో పుట్టి, సంఘంలో వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యాన్ని కట్టుదిట్టంగా కట్టలు అనుసరిస్తూ బ్రతికేటువంటి వారు మరొక జీవితం ఉన్నది. ఆ జీవితం శాశ్వతమైన జీవితం. హల్లెలూయా. నిత్య జీవాంతమైన జీవితం. ఆ జీవితం కొరకే మనం బాప్తిసం పొందాలి. అర్థమైందండి? ఆ జీవితం కొరకు మనం బాప్తిసం పొందాలి. బాప్తిసం పొంది బాప్తిసం ప్రకారం మనం బ్రతికినప్పుడు పరలోకరాజ్యంలో మనం ఉంటాం. పొద్దువైన సంఘం సిద్ధపడుతుంది. నువ్వు అటువంటి సిద్ధపాటు కలిగి క్రమాలు పాటిస్తూ, సంఘాన్ని ప్రేమిస్తూ, జనాన్ని సహవాసాన్ని ప్రేమిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యపు జీవితం నీలో కనపరుచుకుంటూ నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు బ్రతకాలని, సిద్ధపడాలని దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఎలాంటి అలంకారంతో నువ్వు దేవుడు సిద్ధపడుతున్నావు. ఒక భారీగా, నీ భర్తకు భారీగా, ప్రభు యేసుక్రీస్తు వారికి శాశ్వతమైన భారీగా నువ్వు ఉండాలని కోరుకుంటే నీ సిద్ధపాటు ఎలా ఉంది? నీ సిద్ధపాటు ఎలా ఉంది? ప్రారంభ ప్రార్థన జరుగుతున్నా సిద్ధపాటు కలిగడానికి ఇష్టపడడం, స్నానాలు చేయరు, తలలో పెట్టుకోరు, వంట పనులు పక్కన పెట్టుకోరు. ఎవరి భయం లేనటువంటి వారికి మనం అలా ఉండకూడదు. అలా ఉంటే రక్షణ జీవితంలో కూడా వినగలరు. ధర్మశాస్త్రం చెవి వినబడకుండా తొలగించుకున్న వాడు ప్రార్థన నాకు ఏమన్నాడు. వాక్యం ఏం చెబుతుందో వాక్య ప్రకారం మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అర్థమైందండి? ఈరోజు లోకంలో యేసు ప్రభుని ఎన్నటువంటి వారందరూ కూడా వైధవ్య స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. వైధవ్య స్థితి అంటే ఏమిటండి? వైధవ్య స్థితి అంటే ఏమిటండి? ఇలా భర్త లేని వారిగా బతుకుతున్నారు. స్త్రీ లేని పురుషులైన. భర్తకు శిరస్సు ప్రభుని క్రీస్తే, భార్యకి శిరస్సు నీ భర్త అయితే నీ భర్తకు శిరస్సు ప్రభుని క్రీస్తు వారు. సార్వత్రిక సంఘాలకు శిరస్సు ప్రభుని యేసుక్రీస్తు వారు. 54:5 వాక్యంలో నీవు భర్తను కోల్పోయి ఉన్నావా? యెహోవాయే నీకు భర్తని, సైనికులకు అధిపతి యెహోవా అని అతని పేరుని వాక్యంలో రాయబడి ఉంది.
ఆ 4వ శరణం ఏమంటే నీ వడిలోపు నిందను నీవు మర్చిపోదు కాక. నీ నిందను తొలగించడానికి ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నీకు భర్త అయి ఉన్నాడు. ఏమండి, నువ్వు నింద ద్వారా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. నిందలతో నీవు దేవుని సాధారణంగా ఏర్పడేసి నరకంలో నువ్వు అప్పగించబడకూడదు. దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు వైద్యం స్థితి కలిగిన వాడు దాని కాదు. నీకు భర్త ఉన్నాడు. నీకు ప్రభు యేసయ్య భర్త ఉన్నాడు. ఒకవేళ ఈ లోకంలో శారీరకంగా భౌతికంగా నీకు దేవుడి భర్త ఒకవేళ లేకపోయినా నీకు ప్రభు యేసయ్య భర్త అయ్యిందని నువ్వు గ్రహించాలి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు పిల్లరా, సిద్ధపాటు ప్రాముఖ్యం. సిద్ధపాటు ప్రాముఖ్యం. ఆ సిద్ధపాటు ఎలాంటిదంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనం. నేను ఎక్కడ దాటిపోను. ఈ మాట ఇంకో మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. త్వరితంగా ప్రతిరోజు వెళ్ళే సమయానికి బయటకు వెళ్తాం. మత్తయి సువార్త 25:10 వాక్యం చదువుతాం. వారు కొనబోచుండగా వినాలి, పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందులోకి లోపలికి వెళ్ళారు. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, కన్యకలు వినాలి, కన్యకలు వచ్చి అయ్యా 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 కలవరం బయలుదేరిన వాళ్ళు తలుపులు వేయబడ్డాయి. యేసయ్య వచ్చి సిద్ధపడినటువంటి కన్యకలు మాత్రమే పెళ్లి విందులోకి తీసుకెళ్ళారు. పెళ్లి విందు అంటే భౌతికంగా అయితే భోజనము, ఆత్మీయంగా అయితే దేవునితో నిత్య నివాసం. హల్లెలూయా. నిత్య నివాసం, యుగ యుగాలు తరతరాలకు దేవునితో బ్రతికే గొప్ప సదావకాశం. 10 మంది కన్యకలు బయలుదేరారు. పెళ్లి కుమారుడు రాబోతున్నాడు ఓహో అని సాటింపు వేశారు. ఒక అందరూ సిద్ధపడుతూ ఉన్నారు లేదు తెలియదు, కానీ ఒక 10 మంది తమ దివిటీలో నూనె పోసుకొని దివిటీలు వెలిగించుకొని ప్రభు రాకడను ఎదుర్కొంటానికి వెళ్తా ఉన్నారు. ఈ లోపు ఒక సంగతి తెలిసింది. అమ్మాయి కన్యకలారా, పెళ్లి కుమార్తెలారా, వధువైన సంఘస్థులారా, పెళ్లి కుమారుడు కొంచెం ఆలస్యంగా వస్తున్నాడు. తెలుసా మీకు? అలవాటు పడబాకండి, గాన పడబాకండి, గర్భిలో అవ్వకండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. చెన్నై నుంచి హౌనబోయ్ ఎక్స్ప్రెస్ మరొక 2 గంటలు ఆలస్యంగా వస్తుంది అని చెప్తుంది ట్రైన్. చెప్పుదా, రైల్వే స్టేషన్ చెప్పుదా. అప్పుడు మీరేం చేస్తారు? ఆ ప్లాట్ఫామ్ దగ్గర అమ్మాయి 2 గంటలు ఏమన్నా ప్రశాంతంగా ఏమన్నా బయటికి టిఫిన్ తీసుకురండి. ఏమంటారు? బయటికి టిఫిన్ తీసుకురండి. అబ్బాయి కంట చిన్న పలా పొట్టలు పట్టేస్తారు, నాకేమో 2 చపాతీలు తీసుకురా. ఏంటి కడుపుకు సిద్ధపాటు. టైం ఆలస్యమైందిగా కడుపుకు సిద్ధపాటుకుంటున్నారు. భౌతికమైనటువంటి శరీరం ఇది క్షయమైపోద్ది. అక్షయమైన దాని కొరకు దేవుడు ఎదురు చూడమంటున్నాడు, కనిపెట్టుకోమంటున్నాడు, సిద్ధపడమంటున్నాడు. పిల్లగా కన్యకైనటువంటి సంఘమైనటువంటి కన్యక చదువుతున్న నువ్వు యేసయ్యకి భార్య ఉందంటే సిద్ధపడాలి. సిద్ధపడటం కొరకు ఈ 10 మంది కన్యకలు డ్యూటీలో నూనె పోసుకొని బయలుదేరారు. బయలుదేరి హుటాహుటిగా సంతోష గానాలతో కీర్తనలతో వెళ్తా ఉన్నారు. అన్ని దివిటీలు మండుతూ ఉన్నాయి, 10 దివిటీలు. వెంటనే ఒక దూత ఓర్పునింది. అదేమిటంటే, ఇదిగో వినండి, పెళ్లి కుమారుడు ఆలస్యంగా వస్తా ఉన్నాడు కాబట్టి మీ దివిటీలు ఆగిపోకుండా వెలుగుతూ ఉండనివ్వండి అన్నారు. దివిటి అంటే నీ ఆత్మ సంబంధం దేహం. వెలగడం అంటే ప్రార్థన, విజ్ఞాపనములు, సిద్ధపాటు, స్తుతి ఆరాధన, బలారాధన పరిశుద్ధంగా మీరు చేయగలిగటం, పరిశుద్ధ జీవితాన్ని సంబంధించిన క్రమాలు మీరు పాటించటం. మనం మీ దివిటీలు వెలిగిస్తూ ఉండండి అని చెప్పాడు. వీళ్ళు విన్నారు, ఓకే అనుకున్నారు. అర్ధరాత్రి టైం అయింది. అర్ధరాత్రి అయ్యేసరికి కూడా యేసు ప్రభు వారు ఇంకా రాలేదులే అనుకుంటున్నారు. ఈ లోపు మండే దివిటీల్లో కొన్ని దివిటీలు ఆయనకు ఒక 5 మంది దివిటీలు బాహాటంగా బగ మండుతున్నాయి. దివిటీలు అనగా వెలుగనగా ప్రార్థన, వెలుగనగా జీవము, నిత్య జీవానికి సిద్ధపాటు. ఏమండి, ఒక 5 దివిటీలు మాత్రం దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఒక 5 దివిటీలు సప్పగా ఆగిపోయి వెంటనే అనౌన్స్మెంట్ వచ్చింది. యువర్ అటెన్షన్ ప్లీజ్. పరలోకం నుండి భూలోకానికి పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారు మేఘాలుడై ఆగమేఘాలుగా త్వరగా వచ్చుతూ ఉన్నాడు. అర్ధరాత్రి సమయం కల్లా మీ కన్నుల ముందు ఉంటాడు అనగానే వీడు గుండెలు పోయి అర్ధరాత్రి 12:30 అవుతుంది. ప్రజల
కారణం ఏంటంటే నూనె లేవు. నూనె చిత్తపాటు గుర్తు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు ఇప్పుడే రావచ్చు, ఇంకా కొద్ది నిమిషాలు రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. నీ హృదయము, నీ ప్రార్థన జీవితమైనటువంటి నీ యొక్క శరీర సంబంధం బతుకుతున్న నీవు చిత్తపాటు కలిగి ఉన్నావా, లేకపోతే అప్పుడే యుద్ధం చేస్తున్నావా? బూతులతో, సరస్వక్తులతో, సినిమాలతో, కలుగులు మాటలతో, లోకపు రంగులు హంగులతో, అసూయ ద్వేషాలతో, వ్యసనాలతో, కపటమైన మనస్తత్వంతో దేవునికి దూరంగా నీ బ్రతుకున్నదా? విగ్రహారాధన సంబంధమైన క్రియల్లో పాల్గొంటున్నావా? పండగల్లో పబ్బాలు అన్నింటిలో పాల్గొంటూ దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిని వెళ్ళవలసిన నీవు దేవుని సన్నిధికి వెళ్లకుండా ఇష్టానుసారంగా ఓడల మీదకి, కార్యక్రమాలకి, లేకపోతే ఇంకేంటి శుభకార్యాలకి, పెళ్లిళ్ళకి, దినాలకి, తద్దినాలకి, సాగులకి వెళ్తున్నారు. వెళ్ళవద్దని కూడా చెప్పదు. వెళ్లే ముందు దేవుని పని ఒకటి ఉందని గుర్తు పెట్టుకొని కనబడి ప్రార్థన చేసుకుని, మందిరంలోకి వచ్చి కనబడి ప్రార్థన చేసుకొని ఆ 6 దినాలు నేను కాచి కాపాడి దేవుడికి 7వ దినాన్ని నేను ఇవ్వాల్సినటువంటి మొక్కుబడి కూడా చెల్లించి దైవసేవకి సంఘానికి కనబడి వెళ్ళడం దేవుని దృష్టిలో ఉత్తమము. హల్లెలూయా. అది సిద్ధపాటు. చాలా మంది మందిరంలోకి వచ్చి నా మాటలు విని మందిరంలోకి వచ్చి నాకు చేయకుండా తలుపు తక్కువలేకపోతున్నాను చూపుకుంటూ ఇంటికోరుకో. ఏంటి నీ బ్రతుకులో ఉన్నటువంటి లక్షణం? నీ లక్షణాలు ఏంటి? అసలు నీ క్రమం ఏంటి? నీ తీర్మానం ఏంటి? నీ యొక్క ఆలోచన ఏమిటి? దేవునికి నిష్ఠానుసారంగా బతుకుతావా? నాకు ఒక సహోదరి క్రమం గురించి చెబుతున్నా, కానుక గురించి కాదు. మీరు క్షమించండి నన్ను, నా మాట జాగ్రత్తగా రెండు సేవకులు. మీరు కానుకలు ఇస్తారు, మీ కానుకలు బ్రతుకుతున్నారని నాకు సాక్ష్యం. మీ కానుకలు మేము ఇస్తే కదా బ్రతుకుతున్నారని మీరు అనుకోవచ్చారు. మీరు ఇచ్చే చాలా తక్కువ. దోషంలో పెట్టుకుని మోకాల మీద ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ కానుకలు బట్టి ఇంకా అనేక కానుకలు, సంఘంలో నాకు వచ్చేది తక్కువ, బయట విడిగా నాకు దేవుడు ఇచ్చేది ఎక్కువ. హల్లెలూయా. నేను సంఘం ఇస్తే బతకాలి అని ఆశతో నేను సేవకున్నాను. అనేక మంది ప్రజలు సంఘంగా చేర్చి బ్రతికించాలని నేను సంఘాన్ని సేవకున్నాను. హల్లెలూయా. అర్థం చేసుకోండి. దేవుడు తలంపులు ఏది ఇస్తే నేను చెప్పాలి, కానీ మనుషుల కోసం మాలిష్ చేసి మాట్లాడిన ప్రభు స్తోత్రం కలుగు. అర్థం చేసుకోండి ప్రియులారా. పని ఉంది, ఫోన్ వచ్చింది, కాను చేసుకుని ప్రార్థన చేసుకుని ఆరాధన పరుగుని బల్లలో చెప్పేసి బల్లలో మిస్ అవడం అంటే అది పరిశుద్ధుల లక్షణం కానే కాదు. నీకు శరీరం సహకరిస్తే మందిరానికి వెళ్తాం. శరీరం ఏం చేయలేదు, కొంచెం నీరసం, వాళ్ళ ఆయన ఏం చేస్తాడు? వాళ్ళ ఆయన వాడుకునే సాధన నువ్వు పని మనిషివి. వాళ్ళ ఆయనకి కాళ్ళు వస్తాలా, తలకాయ వస్తాలా, చేతులు పట్టాలా, నడుము పట్టాలా, ఒళ్ళు కడగాల, అన్నీ చేయాలి. పళ్ళని వేడి కొట్టించి పెట్టాలి, మళ్ళీ సంతోషపెట్టాలి. ఇన్ని కోణాల్లో నువ్వు పాత్ర కాబట్టి చర్చికి పోయి బలహీనం కూడా చర్చికి పోవడం ఎందుకు? నువ్వు బలంగా బలపడి ఇంట్లోనే ఉండు, బాగా తిను, అవసరం బయటికి పోయి కొబ్బరి నీళ్ళు పట్టుకొస్తా, థమ్స్అప్ వేసుకొస్తా అంటాడు. అక్కడ రక్షణ లేదు. ఒక రక్షణ ఉందా? ఆధ్యాత్మిక స్థితిలో సలహాటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఎంతో మంది అలాంటి మాటలు చెప్పవచ్చు. నేను ఏంటంటే విలువైన సమయాన్ని దేవుడు దగ్గర నుంచి మిమ్మల్ని దూరం చేయడానికి సాతాను గట్టు దొంగిలిస్తాడు. నువ్వు మంచిదానివే, నీ బిడ్డ మంచోడే, నీ భర్త మంచోడే, నీ భర్తని నీవు రక్షణకు రాకుండా ఆ సాతాను అడ్డుపడుతుంది. ఇది వివేకమైనటువంటి బిడ్డలకే అర్థమవుతుంది. వివేకస్తులు ఎవరంటే వాక్యానికి లోబడేటట్టు, వాక్యం కొరకు తప్పించేటువంటి. అర్థమైందండి? అది సిద్ధపాటు కలిగిన మనస్తత్వం. వీళ్ళరా గమనించండి. అర్ధరాత్రి వేళ ప్రకటన వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు. ఎమ్మంటే డ్యూటీలు ఎగిరిస్తానికి బయలుదేరి ఏనాది ఎలగట్లేదు ఏంటండి, బయలుదేరుతాను అంటానేమో. ఎలిగించు అంటాడు. మరి పక్కన డ్యూటీలు మరుగుతుంది, నీ డ్యూటీ ఆగిపోయింది. ఆ డ్యూటీలు నువ్వు ఉందో లేదో చూసుకోవద్దు. సిద్ధపాటు ఉండద్దు. సిద్ధపాటు మనసు ఉందా? ఆత్మ సంబంధం మనసు సిద్ధపాటు చేసింది. శరీర సంబంధం మనసు కడుపు చపాతీలు పట్టరా, అబ్బాయికి బిర్యానీ పట్టరా, చేపలు పట్టరా, జ్యూస్ పట్టరా. పుట్టకలు అంటుంది, నాన్న చూడమ్మా అంటాడు. డ్యూటీకి వచ్చావా? జ్యూసా
చచ్చానమ్మా రోజు నా చూచు బిడ్డలు పసికలు మాటలు వస్తాయి. ఎంత ముచ్చటకున్నాయో, తేనె కంటే రమ్యం ఉన్నాయి ఆ మాటలు. చిన్నపిల్ల వాడి శరీరం, అది వాడి శరీరం. నాకు చూచు చచ్చావా, మనుషులు పుట్టిందే తింటాను కదా. నువ్వే నేనైనా ముందు తిండి, ఆ తర్వాత భక్తి. ఏది లేకపోతే రామరా మా ఏమున్నావు తెచ్చాడు మాంసం. అది ఉడికి 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 బాగా మెత్త ఉడికి మసాలా వేసి ప్రేమ రంగరించి వచ్చా. 1 గంట దాకా ఉడికి పెట్టిపోతే కూర సలాగిపోదు. ఇది బౌతిపోయిందండి. ఇది కూడా పోతే ఇది కూడా పోయింది. కానీ ఆత్మ సంబంధమైన వాక్యము మనం నిరంతరం బ్రతికించింది. హల్లెలూయా, నిరంతరం బ్రతికించండి. పలావ్ పట్టాలు చపాతీ తెప్పించుకోవాలి, కానీ నువ్వు తెప్పించుకున్నారు. ఎందుకు నువ్వు తెప్పించుకోవాలా? ఇస్తేనమ్మా హృదయంలో నూనె చూసుకోండి. సామ్రాజ్యమా, ఏసై మాట్లాడుతున్నాడు. యేసమ్మ గారు కూర్చొని నిద్రపోవడం కాదు, సరోజమ్మ గారు ఓరగా నిద్రపోవటమే. పోతే పోన్లే, అసలు పోకుండా ఏడా నిద్రపోతాం. అసలు పోకుండా ఏడా నిద్రపోతాం. మీరు ధన్యులు. యేసయ్య తొడ మీద నుండి నిద్రపోయింది అందరూ కూడా. హల్లెలూయా, నిద్రపోండి. కానీ సిద్ధపాటు కలిగి ఉన్నాడు. మా స్తోత్రం అనాలా, మా స్తోత్రం అన్నా. అర్థమైందా? ఇస్తారు సిద్ధపాటు లేక డ్యూటీలు మళ్ళీ డ్యూటీలు తగ్గిపోయి తిరుపతి గారు కొంచెం నూనె అంటే నూనె సరిపోతాయి మాకు, సరిపోదు మీకు, మాకు సరిపోదు. మా దగ్గర ఉన్నది పుట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకోండి అన్నాడు. ఇంకన్నా ఆయన చెప్తేనే వాళ్ళకి పొరలిగింది. చాలా మంది దేవుడిని ఎదుగుతూ ఐశ్వర్యవంతులు దేవుడిని కలిగి ఉండి కూడా మనుషుల మీద ఆధారపడే మనస్తత్వం ఉంటుంది. దేవుడు మొట్టమొదటి దేవుడి మీద ఆధారపడాలని మనసు ఉండదండి, మనుషుల మీద ఆధారపడతారు. మాది ఎదుగుతుంది ఆపేసేది ఖర్చు సేవ్ అవుతుంది. నాకు ఆ తిరుపాలయం మండుతుంది, అది అయిపోతే దిక్కడి ఈలోపు పరిస్థితులు వస్తారు. పెళ్ళికొమ్మ అనుకున్నారు వీళ్ళు, వాళ్ళు మండుతూ ఉండగా ప్రభు చేసేది వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు జీవితం అలాగే ఉంది. అప్పో వాడి ప్రార్థన క్లోజ్ పోయినా అది అర్థమే. ఎందుకని నాకులా వాళ్ళు ప్రార్థన చేయాలి, అవునా? నాకులా వాళ్ళు ఏడవ, అవునా? నాకులా వాక్యం వాళ్ళకి ఏం తెలుసు, అవునా? తెలియని వాళ్ళే మందిలో పోతారు. అప్పుడు వేసేప్పుడు మొత్తం వాళ్ళు ఎత్తపడతారు. ఏమక్కదే శవపేటకి ముఖం వేసుకొని శవపేట ముఖం వేసుకుంటాయి కదా. ఎదుటి వారి జీవితాలు మనకు అసలు వద్దండి. విమర్శ, నీ భక్తి నువ్వు శ్రద్ధగా కాపాడు. భక్తి అనేటువంటిది వ్యక్తిగతం. నీ భక్తి నీకు ఉండాలి. నీ భార్య భక్తి, నీ భార్య భక్తి ఉందో లేదో నీకు అవసరం లేదు, నువ్వు చూసుకో. నీ భర్త సంగతి నీకు అవసరం లేదు, నువ్వు చూసుకో భార్యగా. నా భక్తి సత్తే నా తండ్రితో ఉంటాను నేను అనేది నువ్వు గ్రహింపగలిగినావు. తిండి తెచ్చుకున్నావు, వస్త్రాలు తెచ్చుకున్నావు, కొడుకుతో దుప్పట్లు తెచ్చుకున్నావు. గుడాలు పండగకపోతే అమ్మాయి మన నలుగురిని కలిసి పలాలు చేసుకుని పోదామా? పలాలు చేసుకుని పోవడానికి ఇంట్లో చేసుకుని తిను. చెట్టు కిందో లేకపోతే గుడాలలో ఇంట్లోనో. గుడాల పండగకి ఎందుకు ప్రార్థన చేసి ఆరాధించాలైతే పొలాలు చూసినట్టు పోతా. దరిద్రకు పీలు పుట్టుదనే పలావు ఎందుకు నీకు ప్రార్థన కావాలి? నీకు అవసరం దేవుడిని కడతారుగా. మనుషులు రొట్టె వల్ల కాదు, దేవుని మాట నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతుందని వాక్యం సాక్షి. అలా చూసుకుని తిను. ఆడ వాక్యం దొరుకుతుంటే మీరు రౌండ్గా కూర్చొని ఇస్రాగంగా పెట్టుకుని బుక్తో ఉంటారా? అదేం భక్తి, అదేం ప్రేమ, అదేం భక్తి అండి. అంటే ఈ పక్కన ఉన్న వాక్యం కూడా మసాలా వాసనకి వాళ్ళందరినీ చూడాలి. వీళ్ళు తింటున్నారు. చాలా మంది అంతాగే చెప్తారు. పలానా చోట మీటింగ్లు అంటే ఆడ బయలుదేరాలని సిద్ధపడతారు. ఎందుకు? వండుకొని తినమన్నారు, పడమన్నారు. డబ్బులు లేకుండా అప్పు చేసిన ఎంతో దగ్గర 5,000 అప్పు చేసుకుని ఈ 5,000కి తినమన్నారే. ఆడ కనపడితే కొనుక్కొని రంగులు బొంగులు మిఠాయిలు పొట్టాయిలు అన్ని పోయాయి. డబ్బులు అప్పు మిగిలిపోద్ది, తాకాయ నెగ్గి మిగిలిపోద్ది, సోదరు మిగిలిపోద్ది, సిద్ధపాటు ఉండదు, మారు మనసు ఉండదు, వాక్యం వినవు. వాక్యం వింటే తినే ఎప్పుడు తింటా? అందులో తెచ్చిన సర్దుబాటు కాబట్టి వాక్యం వదిలిపెట్టి తిను. అవునా కాదా చెల్లి? ఈ తినంటారే ఒరే
చూడమ్మా మొదలప్పుడు ఖర్చు పెట్టి తెచ్చాను 500 రూపాయలు మాంసం తెచ్చాను. నువ్వు తినకపోతే ఎవరు తింటారా? నువ్వు తిని సావే, నేను వాక్యం అనాలి వీడు. ఏం అక్కడే గుర్తొచ్చింది భార్యకి. ఏ భార్యకి? ఈ భౌతికమైన భార్యకి. అక్కడ గురించి ఏంటి తిన్నామండి, తిన్నాం పదవే అని ఒకళ్ళు చూసుకుంటే కోతులు కొబ్బరి చెప్పలు తింటాం. నేను ఎందుకు ఏంటి మిమ్మల్ని విమర్శించాను కాదు. సిద్ధపాటు ఏది? ఆత్మలో సిద్ధపాటు ఏది? పౌలు గారు ఒక మాట అన్నాడు, భౌతికంగా బాహ్యంగా నా శరీరం కృషించిపోతున్నా కూడా నా ఆత్మ దేవుని కొరకు సిద్ధమే. హల్లెలూయా. మన పాస్టర్ అన్నాడు, ఏందమ్మా ప్రార్థన రావట్లేదు, మీరు వండుకున్నాయి సల్లారిపోకుండా ఉండడానికి కోసం మీ నిమిత్తమే మీకోసమే 12:30 కదులు పెడుతున్నాను కదమ్మా, ఇంకా కుదించమంటావు టైం 12 పెట్టుకుంటారు. మరి వస్తారు, మరి మీరు అందరూ 7 మంది ఉన్నారు, మీరు వస్తారు మరి 12 పెడతామని. అవునమ్మా మీకోసం. సరే అప్పుడు వాళ్ళతో పాటు ఇతను కూడా కాల్చబడతారు అగ్నిలో. మనుషుల కోసం ప్రార్థన, దేవుని మహిమ కొరకు ప్రార్థన. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు సార్, నువ్వు ఎందుకు కూర్చున్నా? నీ పనులు లేవా? బయటికి పోతే పెద్ద పనులు ఉంటాయి. అవునమ్మా రే నా యజమాని ఎడకపోయావురా మేతరా అంటే నువ్వు కనపడకూడదు. నువ్వు వెళ్ళిపోయి పొలంలో కొట్టి 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 2-3 గంటల బట్టి ఇంత మేత వచ్చింది. అది మూట వేసుకుని మోసుకుంటూ వచ్చి ఆడేసి మళ్ళీ కొచ్చి మేతకి వెళ్తావు, మళ్ళీ ఎన్ని మేత పెడతావు, మళ్ళీ నీళ్ళు పెడతావు, మళ్ళీ సరి చేస్తావు, మళ్ళీ ఇంట్లో చూసుకుంటావు. ఇన్ని రకాల పనులు ఉన్నాయి కదా. ఇన్ని రకాల పనులు పెట్టి నువ్వు ఎందుకు ప్రశాంతం చూసుకుని వాడుకున్నటువంటి దేవుని దృష్టిలో కనపడాలి. హల్లెలూయా. దేవుడు నన్ను కొలతేస్తాడు, నన్ను కొలతేసి దినం వస్తుంది. పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు, అక్రమం చేయవాలా నా ఎదురు నుంచి పడే అని అనిపించుకోకూడదు. నేను నా ప్రభువుని చూసినప్పుడు కనికరపడాలి. తిప్పాలు నా ప్రభు వైపు బాయ్ సంవత్సరా 180 అన్ని రోజులు ఉంటాయండి గౌరవ సింహాసనం దగ్గర. ఇప్పుడు పక్కకు వచ్చాడు దేవుని గౌరవించి సిద్ధపడదు మనస్తత్వాలు లేదు. అర్థమైందండి? రకరకాల మనస్తత్వాలతో మనకు ఉంటా దేవుని ఎదిగి పర్వతానికి వెళ్ళాలని మనం వెళ్ళలేము. ఇలా నువ్వు ప్రార్థనకు వస్తున్నావు అంటే ప్రభా ఈరోజు నాతో మాట్లాడు, నన్ను శుద్ధి చేయి, నన్ను ఒక్క మార్గం నుంచి బయటికి లాగించు, నన్ను బయటికి నడిపించు. సరైన మార్గం నీ త్రోవలు నేను రావాలి. నాతో ఈరోజు మాట్లాడతావా? ఈరోజు నన్ను బలపరచాలి, నాకు తెప్పలు చేయ అని సిద్ధపాటుగా వస్తే దేవునితో. హల్లెలూయా. ఈ 10 మంది కనికలు 5 సిద్ధపాటు పోయారు. 5 మంది యేసు ప్రభు వారు వచ్చారు పెళ్లి కుమారుడు. రాగానే ప్రభు వారితో వాళ్ళు కలిసి ఆ పెళ్లి విందులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ప్రభు వారు డోర్ వేసేసారు. హల్లెలూయా. తలుపు వేయబడింది. తలుపు వేయబడగానే ఈ లోపు తెరపాలకుడికి పోయి ఆయన మనకు వచ్చారు. అమ్మాయి 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 వచ్చానే పొయ్యిరా పొయ్యిరా వెలిగించురా, వెలిగించు అబ్బాయి పొయ్యిరా వెలిగించయా వెలిగించవయ్యా ఎరుగుతుంది ఏమండి అని పోయేసరికి ఎరుగుతుంది తీసుకెళ్తాడు దేవుడు. సెలబ్రేషన్ పరిస్థితి వినబడ్డగా అయ్యా 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 సమయం అయిపోయింది, చనిపోయిపోయింది. నీకు సిద్ధపాటు ఉదయం మొదలుతో రాత్రి 12 గంటలు దాకా ఇచ్చాడు. సిద్ధపడ్డావా? సంఘంలో పాటలు పాడుతుంటే నువ్వు ఇంట్లో కోవ తిప్పుతావు. అయితే సిద్ధపాటు ఇరువు పడ్డారు. అయ్యా 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 గోడ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి గుమ్మాల దగ్గర బొట్లు ఉంటారుగా, రక్షణ బొట్లు. ఎవడరా ఇక్కడ యూజ్ చేస్తున్నారు అన్నారు వాళ్ళు. ఏదో ఇంటిగా దొరికిదారు బెండదారు పోయారు. ఒక సమయం ప్రభా ప్రభా మేమయ్యా సామ్యుల సంఘం దిగానే. నా పేరు భారతమయ్యా, నా పేరు భద్రమయ్యా, నా పేరు బంగారమయ్యా,
ఏంటంటే నీ సెంటర్ ప్రార్థన చేసి ఒక్కగా చూశానయ్యా, నేను ఎదురు ప్రార్థన చేసి స్వస్థత కలిగినాయ్యా, ఒక ఆమె మందిరాన్ని నడిపించానయ్యా చెబుతూ ఉండవుగా. విని చేశారు ఈ మాట. అక్రమం చేయమన్నారా నుంచి ఆ మాట నిన్ను అంతే. కాబట్టి ఈరోజు నిన్ను అన్నాడని నువ్వు ఎరిగి సిద్ధపడగలుగుతావా? సిద్ధపడగలుగుతావా? లేదంటే ఆ మాట వినడానికి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా? ఒక మాట నువ్వు వాక్యం, మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వచ్చును, సిద్ధపడండి. హల్లెలూయా. మీరు అనుకుని గడియలో మనిషి కుమారుడు వస్తాడు, అనుకుని గడిలో మనిషి కుమారుడు వస్తాడు, అనుకుని గడిలో. పరిధి పత్రికలో కసరి పత్రికలోనే ఆయన దొంగ వలె వచ్చును అంటారు. దొంగ చెప్పొస్తాడా? చెప్పలేయా? కాసుకొని ఇంటికి ఎత్తానికి దొంగతనానికి వస్తాయి రాత్రి అనుకో, రారని ఎంత చూస్తాను చెప్పనే చెప్పావు, మర్చిపోయి చెప్పేవారు నువ్వు, నీ తలకాయ మోకాళ్ళ కింద పెడతాను రారా అంటాడు. ఖచ్చితంగా సరైన కర్ర పట్టుకొని ఇద్దరు కుర్రమ్మని తిరుపతి చెరువు కర్ర పట్టుకుని బొమ్మను కూర్చుంటాడు. రాంగ్ వేసిపోడా చెప్పాడుగా. దమ్ముడు చెప్పొస్తాడా? చెప్పకుండా వస్తాడు. నిద్ర మత్తులో ఉంటాం 3 గంటలకు. ఆ టైంలో వచ్చి చక్కగా బీరువా తాళాలు తీస్తున్నా, తాళాల దారి కింద పడ్డా ఏంది తీసి మొత్తం సదురుకుని దమ్ముడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మత్తు నిద్రలో ఉండవు, నీకు కాళాంధకరమైన నిద్రలో ఉండవు. దొంగోడు వచ్చాడు దోచుకున్నాడు. యేసయ్య రాక కూడా ఉదాహరణకు అలా ఉంటుందని మనం నమ్మాలి. 24వ మత్తయి సువార్త 44 అన్నమాట. మీరు అనుకోని గడియలో దేవుడు వస్తాడు. వస్తానన్నాడు విపుడు రాకమానడు, ఎంత గంధమైన ప్రభు అంత ఉన్నాడు. నేను అనుకుంటారు కలువ టైం వెళ్ళిపోతాను అనేసయ్యా, ఆశయం తిరిగి వెళ్ళిపోయింది, కలువ ఇంకా సంవత్సరం ఉంటుందంట. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు వస్తాడని తెలియదు. ఈలోపు మనం జాగ్రత్తగా ఉండదు, పనులు చేసుకోవచ్చు, సినిమాలు చూడవచ్చు, అన్ని రకాల కోణాలు ఫాలో అవ్వచ్చు. ఆయన వస్తానన్నాడు రాకమానడు. ఏ టైం వస్తాడు? వస్తాడు టోటల్గా. ఎప్పుడు వస్తాడు? నువ్వు అనుకున్న సమయంలో, అనుకున్నది గడిలో వస్తాడు. ఒక నిండు గర్భస్థలానికి నొప్పులు పొరుగు నొప్పులు ఎప్పుడు వస్తాయో ఎవరో తెలియదు. ఆ అమ్మాయికే తెలియదు. అవి 9 ఏళ్ళ నుంచి 9 నెలల నుంచి మొత్తం ఎలాగనే ఋతువు ఎలాగనే అన్నది వాళ్ళ అమ్మ. 10 మంది వేరే ఆ టైం రావద్దా? ఆ గడి రావద్దా? ఆ నా నొప్పులు రావద్దా? నాకు ప్రసవ దినాలు ఆసనం అవద్దా? కాదు ఎలాగంటే 14 బాగా నిలబెట్టుకున్నాడు అందరికి వస్తున్నా. ఈ 10 మంది నువ్వు కూడా కన్నావుగా. ఎట్టగంటావు? నొప్పులు రావు. నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పుడు దాకా మాట్లాడుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. 2 బొమ్మలు నీళ్ళు తీసుకొచ్చింది, అన్నం పెట్టింది, అనేటప్పటికి అమ్మ నాకు అన్నం పెట్టింది, గేదె గడ మేత వేసింది. అప్పుడప్పుడే ఎప్పుడు వచ్చాను చెప్పు గణేష్. హల్లెలూయా. అట్లా భవిష్యత్తు మాట మీరు అనుకున్నది గడియలో వస్తుంది. ఈరోజు తొందరగా వెళ్ళి వంట చేసుకొని సిద్ధపరచుకొని శుభ్రంగా తిని బట్టలు చదువుకొని కొండ బంగారం అంతా చెవులు ముక్కులు పెట్టుకొని రెడీ ఉంటాం. ఎప్పుడు వస్తానంట వస్తే తక్కువ నేర్చుకోవాలా, బంగారం అన్ని మిగిలిపోకూడదు, తక్కువ పోవాలి. అన్ని నా ఏంటంటే రావాలని చెప్పేసి అన్నిటి మూట ముందు నడుము కట్టుకుంటాం అనుకో, నువ్వు కట్టుకుంటేప్పుడే వచ్చిపోతావు. నువ్వు కట్టుకుంటానే ఉండగానే వచ్చిపోతావు చెప్పాలియా. అందుకని ఆయన ఎవరంటే నీకు వరుడు, నిన్ను ఏలుబాటు చేయవాడు, నిన్ను ఏటువంటి వాడు, నిన్ను సంరక్షించేటువంటి వాడు, నిన్ను ప్రేమతో తన కౌగిట్లోకి చేర్చుకునేవాడు, శాశ్వత జీవాన్ని నీకు ప్రసాదించింది. నీ అపవిత్రతను కొట్టివేసి పవిత్రతను అనుగ్రహించి అపరిశుద్ధతను తీసివేసి పరిశుద్ధతను నీకు ఇచ్చి ఆయన కౌగిట్లో చేర్చుకున్న దేవుడు. ఆయన కోసం ఎప్పుడు ఎనీ వెళ్ళ కన్ని పెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ఒక మాట 101:6 ఒక మాట కీర్తన గ్రంథం, దేశంలో నా కోసం నా యొక్క నివసించడానికి దేశంలో నివసించే వారిని నేను కనిపెట్టుచున్నాను అంటారు. యేసయ్య దగ్గర నివసించేవారు ఎవరు కావాలంటే దేవుడు కనిపెడతా ఉంటాడు. అందరూ కనిపెడతారు. ఎవరు ఎటువంటి వాడు, ఎటువంటి క్రమం కలిగినాడు, ఎటువంటి ప్రార్థన వాడు, ఎటువంటి సిద్ధపడినాడు, ఎటువంటి మనసులు కలిగినాడు, నాకు ఎటువంటి సమయాన్ని ఇచ్చేటువంటి వాడు, నన్ను ఎంత గౌరవించేవాళ్ళు ఎవరు, నా సన్నిధిలో గణపరిచేవాళ్ళు ఎవరు, నాకు పరితపించేది ఎవరు, నా సన్నిధి అపేక్ష కలిగిన వాళ్ళు ఎవరని దేవుడు కన్ని పెట్టి చూస్తున్నాడు.
కనిపెట్టి ఆయన కనిపెట్టేటువంటి కనుదృష్టిలో నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలి, నువ్వు ఉండాలి. మనందరం ఉండాలి. ఉన్నప్పుడే గొర్రె పిల్ల మహోత్సవం వివాహం మనం పాల్గొంటాం, వివాహం విందులో మనం పాల్గొంటాం. ఒక మాట నేను ముగిస్తున్నాను, వింటున్నారా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక మీరు వివాహాలు చేసుకోండి. నరుడు ఒంటరిగా ఉండకూడదు, స్త్రీ యవన కాలం ఒంటరిగా ఉండకూడదు. మీ యవన కాలం మీ తల్లుల నుంచి మీ భర్తను హత్తుకోవాలి, మీ యవన కాలం మీ తల్లుల నుంచి మీ భార్యను హత్తుకోవాలని దేవుడు వివాహం అనే వ్యవస్థను ఏర్పాటు చేసి లోకానికి ఇచ్చారు. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వస్తుంది అన్నదంటే ఇక లోకంలో జరిగేటువంటి వివాహాలు ఆగిపోతాయి. ఇక వివాహాల గురించి, ఈ వివాహాలు ఎప్పుడు జరుగుతాయంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వరకు కూడా భూమి మీద వివాహాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క వివాహము జరిగే సమయం ఆసనమైనప్పటికీ దానికి ముందుగా కొన్ని గంటల ముందు వివాహాలు ఆగిపోతాయి. అప్పుడు వచ్చి ఆయన మనం పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి చేసుకున్న మనతో యుగ యుగాలు తరతరాలు సుఖశాంతముతో సుఖ జీవముతో గడిపేటువంటి సంవత్సరాలు దేవుని సన్నిధిలో మనం అందరము అనుభవిస్తాము. అట్టి కృపాశాలు దేవుని అందరికీ అనుభవించుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ తండ్రి, మీకు మంచబడిన ప్రతి మాట యేసు నామములో ప్రార్థిస్తున్నాము.